ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీలకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. నిర్గమకాండము 14వ అధ్యాయము 12వ వచనము. ఫర్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఫర్ us to serve the Egyptians than to die in the wilderness. Exodus chapter 14 verse 12. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితంలో నిరాశ ఆశ కంటే బలముగా పనిచేస్తూ ఉంటుంది. దానికి కారణము భయము. నేను చేయలేనేమో అన్న భయము, నా వలన కాదేమో అన్న భయము, నేను అల్పురాలనే అనే భయము. ఈ భయముతో, ఈ ఆలోచనతో ఇలానే జీవిస్తానులే, ఈ వ్యాధితోనే ఉంటానులే, ఈ పేదరికముతోనే బ్రతుకుతానులే, ఎవరెన్ని తిట్టినా పడతానులే అనే స్వభావం వస్తుంది. కాంప్రమైజ్ అయిపోతాం. అనేక మంది ఈ లోకంలో డేర్ చేయలేక, ధైర్యముగా నిర్ణయము తీసుకోలేక, ఒక ప్లేస్ ని దాటలేక అలానే ఉండిపోతారు. తమ జీవితాన్ని అలానే కొనసాగిస్తారు. నిరుత్సాహముతోనే బ్రతుకుతారు. నాకు తెలిసిన ఒక సహోదరునికి దుబాయ్లో మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ ఆ మధ్య జరిగినటువంటి యుద్ధముల కారణంగా దుబాయ్లో కూడా కొంత అలజడి ఏర్పడింది. దానిని బట్టి అతను వెళ్ళలేకపోయాడు. ఇండియాలోనే ఉంటా, బ్రతుకుంటే బలుసాకు తిని బ్రతుకుతా, అది చాలు అని తన అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. కొన్నిసార్లు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అలా అని వాటికి భయపడి ఆగిపోతే, వెనుదిరిగితే, చెయ్యలేమో అని హృదయములో నిశ్చయించుకుంటే ఎవ్వరు ఏది సాధించలేరండి. అందరి జీవితాలు వడ్డించిన విస్తరిలా ఉండవు. అన్ని సాఫీగా సాగిపోవు. పోరాటాలుంటాయి, కష్టాలుంటాయి, భయపెట్టేవారుంటారు, భయం కలిగించే పరిస్థితులు వస్తాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళగలిగితేనే ఈ లోకంలో మనము జీవించగలుగుతాం, ఏదో ఒకటి సాధించగలుగుతాం. లేదంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు బావిలో కప్పలాగా అయిపోతుంది మన పరిస్థితి. ఈ రోజున నీ యొక్క స్థితి కూడా ఇలానే ఉన్నదేమో. నీవు వెళుతున్న మార్గములో, నీ యొక్క ప్రయాణములో, నీవు అనుకున్నది సాధించే ప్రయత్నములో, నీవు పోరాడుతున్న పోరాటములో బలమైన ప్రతికూలతలు, అడ్డుగోడలు, ఆటంకాలు వచ్చాయి అని నిరుత్సాహపడిపోయి బలహీనమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావా? ఈ వాక్య భాగంలో ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలు కూడా ఇలానే మాట్లాడారు. వారి బానిసత్వము చూడలేక వారు మొరపెడితే దేవుడు వారికి సహాయముగా మోషేను పంపి బయటకు తీసుకొని వస్తుంటే, వారికి అడ్డుగా ఎర్ర సముద్రము ఉందని, మేము దానిని దాటలేమని, ఇప్పుడు మరలా ఐగుప్తీయులకు బానిసలముగా మారతాము, అదే బెటర్ అని అనుకున్నారు. అదే మోషేతో చెబుతున్నారు. ఆలోచించండి, వారు ఆ యొక్క ఐగుప్తు బానిసలుగా ఉంటేనే కదా దేవుడు వారిని విడిపించింది. వారు మేము తట్టుకోలేమో, వీరు పెట్టే బాధలు మేము భరించలేమో అని మొరపెడితేనే కదా దేవుడు వారికి సహాయం చేసింది. కానీ మళ్ళీ ఆ బానిసత్వమునే వారు కోరుకుంటున్నారు, అక్కడే ఉంటాము అంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే చిన్న ప్రతికూలతలను కూడా ఎదిరించలేకపోవడం, ముఖ్యంగా దేవుని పైన విశ్వాసము లేకపోవడం. ఈ రోజున నీవు మొరపెట్టావు, నాకున్న ఈ అనారోగ్యము అనే బానిసత్వము నుండి నన్ను విడిపించు, ఈ అప్పులు అనే బానిసత్వము నుండి నన్ను విడిపించు, ఈ అశాంతికరమైనటువంటి స్థితిలో నుండి నన్ను రక్షించు, ఇలాంటి క్రూరమైన వ్యక్తుల మధ్య నుండి నన్ను కాపాడు, ఈ యొక్క పేదరికం లేకుండా చెయ్యయ్యా, ఈ యొక్క ఉద్యోగం వచ్చేలా చెయ్యి, ఈ పరిచర్య పెరిగేలా చెయ్యని. కానీ చిన్న ప్రతికూలత రాగానే నా వలన కాదులే, నేను చేయలేనులే, ఈ మందులు వేసుకోవడం నా వలన కాదు, ఈ పని చేయడం నా వలన కాదు, ఈ కష్టం నేను పడలేను, ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు, ధైర్యమైన నిర్ణయాలు నేను తీసుకోలేను అని వెనక్కి వెళ్ళిపోతున్నావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రోజు ఇజ్రాయేలీయులు మర్చిపోయారు, ఈ రోజు నీవు మర్చిపోయావు. ఏంటి ఆ విషయం అంటే, వారు ఒంటరి వారు కాదు, వారితో పాటు దేవుడు ఉన్నాడు అని. ఆయన ఎర్ర సముద్రమును రెండుగా చీల్చి కాపాడగలిగాడు అని. ఆయన ఎలా అయినా
తప్పించగలడు, రక్షించగలడు అని. అవును, నిన్ను కూడా ఆయన ఎలా అయినా రక్షించగలడు. నీవు ధైర్యముతో అడుగు ముందుకు వేయగలిగితే ఏది ఏమైనా సరే నా యేసయ్య చూసుకుంటాడులే అనే విశ్వాసము నీవు ఉంచగలిగితే ఎన్ని కష్టాలైనా ఎన్ని ప్రతికూలతలైనా నేను వెనకడుగు వేయను అని నీవు నిర్ణయించుకుంటే నీవు అనుకున్నది సాధించగలవు, నీవు చేయగలవు, నీ వలన అయ్యేలా దేవుడు చేస్తాడు. కాబట్టి విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్భుతాలు జరిగించేవాడు, ఆశ్చర్యకరుడు, ప్రేమామయుడు తండ్రి, కృపామయుడు అయ్యా, దయగలిగిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆది సంభూతుడవు, ఆశ్చర్యకరుడవు ప్రభా. అవునయ్యా, మరి తండ్రి మాకున్నటువంటి ప్రతి బానిసత్వం నుండి మీరు మమ్మల్ని విడిపిస్తారని, అదేవిధంగా అనారోగ్య సమస్యల నుండి విడిపిస్తారని విశ్వాసము కలిగి ధైర్యముతో ముందుకు సాగాలని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభా. ఈ రోజు నా బిడ్డలకున్న మరి తండ్రి పరిస్థితులను బట్టి కృంగిపోతూ నిరాశలోనికి వెళ్ళిపోతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, వారిని ధైర్యపరుస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. అనారోగ్యముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి నా ప్రభా. ఆ అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభా. అయ్యా, మీ యొక్క కటాక్షము బిడ్డల పైన ఉంచమని వేడుకుంటున్నాం. అనారోగ్యమును ఆరోగ్యముగా మార్చేవాడవు ప్రభా. అయ్యా, కుంటి వారికి నడకనిచ్చిన దేవుడవు, మూగవారికి మాటలు రప్పించిన దేవుడవు తండ్రి, చనిపోయిన వారిని సైతము బ్రతికించినటువంటి దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. అదేవిధంగా అప్పుల ఊబిలో నుండి, ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అప్పు తీర్చుకునేటువంటి మార్గమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీవు తలగా ఉంచుతావు గాని మరి తండ్రి తోకగా ఉంచునన్నావు ప్రభా. అట్టి వాగ్దానమును అయా బిడ్డలు మరి ప్రభా మరి తండ్రి జ్ఞాపకం చేసుకొని అయా వారి యొక్క జీవితంలో తండ్రి వాటికి అనుగుణంగా నడుచుకోవడానికి సహాయము చేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డల కుటుంబములో శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక, ఎప్పుడు చూసిన అల్లర్లు గొడవలతో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, సమాధాన స్థితిని వారికి దయచేయండి అయ్యా. మీ సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. కఠినమైపోతున్నటువంటి వారి హృదయాలను తండ్రి కరగ చేయమని అయ్యా తండ్రి, మాంసపు హృదయాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా చేతి పని చేసుకున్న వారిని దీవించండి అయ్యా. మరి వ్యవసాయం చేసుకున్న వారిని దీవించండి ప్రభా. అయ్యా, బిజినెస్ చేస్తున్న వారిని తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి నా ప్రభా. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, అయా గేమ్స్ ఎడిక్షన్స్, మొబైల్ ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. తల్లి మాటకు, తండ్రి మాటకు, ముఖ్యంగా మీ యొక్క మాటకు తండ్రి వారు విధేయత చూపునట్లుగా సహాయం చేయండి ప్రభా. ప్రతి యవన బిడ్డను తండ్రి మీ కాపుదల్లో భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి. సంతానము లేక బాధపడుతున్నారు తండ్రి, వారికి సంతానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషముగా గల తల్లిగా చేస్తానని మాట ఇచ్చినటువంటి దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా, అదే విధంగా నా ప్రభా, ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగమును వారికి మీరు అనుగ్రహించండి. ఉన్నతమైనటువంటి స్థితిని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా, మీరే సహాయము చేయండి. ఆ ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మరి తండ్రి దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి తండ్రి సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభ. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభ. అయ్యా, మీ యొక్క సన్నిధిని అయ్యా వారితో ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా మా భారతదేశాన్ని తండ్రి మీరు నిలవబెట్టండి ప్రభా. అయా, మరి తండ్రి అధికారులందరికీ కూడా మీరు తోడై ఉండండి ప్రభా. వారు చేస్తున్న ప్రతి ఒక్క ఆలోచనను మీరు సఫలము చేయండి ప్రభా. అయా, మీ యొక్క చిత్తానికి లోబడేటువంటి ఆలోచనను వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా
విడుదల దయచేయమని ప్రార్థిస్తూ నా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.